హాయ్ అన్న, నేను మీ పప్పు గేమర్. ఈరోజు వీడియో వచ్చేసరికి అయితే మన యూట్యూబ్ ఛానల్ మీదే మెయిన్ కంటెంట్ అనమాట. అవునన్నా, మీరు వింటుంది నిజమే. మన మెయిన్ కంటెంట్ ఏంటంటే ఇట్లాంటి నార్మల్ వీడియోస్ కాదనమాట. నాకు పాతలో 2 ఛానల్స్ అయితే ఉండేవి. అవి 2 అయితే ఒకటైతే ఆపేసాను, ఇంకోటి అయితే 105 వీడియో పెట్టాను, రీచ్ రాలేదని అది ఆపేసాను. దీంట్లో అన్నిట్లో ఒకటే కంటెంట్ అనమాట. ఇది సబ్స్క్రైబర్లు వస్తే టోర్నమెంట్కి పెట్టి అందరితో మన వాళ్ళందరితో ఆడియాలి సబ్స్క్రైబర్తో అని చాలా డ్రీమ్స్ అనేది ఉండేవి. కానీ అయ్యే వర్కౌట్ అయితే కాలేదు కూడా. అందుకని అన్న, దీంట్లో మనకి ఎంతో సబ్స్క్రైబర్లు అవసరం. 500 సబ్స్క్రైబర్లు వస్తే చాలన్న. మనం దీంట్లో అయితే టోర్నమెంట్స్ అయితే గెయిన్ చేద్దాం, టోర్నమెంట్స్ అయితే పెట్టేద్దాం. దీంట్లో అయితే అన్న మనీ టోర్నమెంట్స్ ఉంటాయి, ఫ్రీ టోర్నమెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్న. ఏ యూట్యూబర్ అలా పెట్టరన్న. ఎన్నో యాప్లు చూస్తారు, ఇది టోర్నమెంట్స్ అని, ఫ్రీ అవార్డు మనీ ఇస్తారని. అలా ఏం ఉండవన్న. అలా వినియోగాలు ఉండిద్ది, కానీ అది దాంట్లో ఒకప్పుడు వచ్చాయి కానీ ఇప్పుడు రావట్లేదన్న. చాలా మంది డిసప్పాయింట్ అయితే అవుతున్నారు. అందుకే అన్న, టోర్నమెంట్స్ అయితే మనం అయితే తీసుకొద్దాము. మీరైతే ఒక 500 సబ్స్క్రైబర్స్ అయితే గెయిన్ చేస్తే నేను ఇక టోర్నమెంట్స్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. గేమ్లో నేను నార్మల్గా సిఎస్ ఆడుతున్నప్పుడు ఇది ఒకడైతే తలిగాడు, ఓపీ గేమర్ అని. ఆయన అయితే నాకు రిక్వెస్ట్ పెట్టి, ఏంది 1S ఇది 4vs4 ఆడదాం, నేను స్క్వాడ్ని తెచ్చుకుంటాను, నువ్వు మీ స్క్వాడ్ని తెచ్చుకో అన్నాడు. మనకైతే ఎవరున్నారన్నా, ఎవరు లేరు మనకైతే, అని చెప్పుకుంటాకి నేను ఒక్కనే అనమాట. సోలోగా ఆడుకుంటున్నాను, సోలో ఛానల్ అన్నీ క్రియేట్ చేసుకుని అన్నీ పెట్టేసుకుంటున్నా. వాళ్ళైతే వాళ్ళ టీంని తెచ్చుకున్నాడు అనమాట. నేనైతే ఏం లేరు, ఇంకా ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళని పిలిచేసాను అనమాట. పిలిచేసి ఆడుకుంటున్నాం. చూడండి అసలు మా వాళ్ళు అయితే ఎంత బాటుగా ఆడుతున్నారు, వాళ్ళైతే అంత నీట్గా ఆడుకుంటున్నారు, శుభ్రంగా ఆడుకుంటున్నారు అన్న. ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే, మనకి ఎప్పుడు అన్ని ఎడ్లు పడినాయి అన్న ఈ వీడియోలో. అది ఈ ఒక్క రూమ్ మ్యాచ్లోనే ఇన్ని ఎడ్లు పడినాయి అంటే అది ఇంకా కథ వేరే అనమాట. క్రియేట్ చేసేవాళ్ళు కూడా ఎట్ట క్రియేట్ చేసేవాళ్ళు అన్లిమిటెడ్ అమో పెట్టలేదన్న, నార్మల్ అమో పెట్టారు. అది చూడండి ఎట్ట కొట్టాడు నన్ను. వాళ్ళు అంత సింపుల్గా ఆడుకుంటున్నారు. మా వాళ్ళు ఎంత ఎట్ట ఆడుకుంటున్నారంటే ఏదో పిల్ చేసాం ఆడేసాం అన్నట్టుంది. చూసుకునైతే రెడ్ నెంబర్ అయితే కొట్టేసాం. అసలు చూడండి ఎట్ట పడుతుందో. మనకి ఎప్పుడైనా అట్ట పడినాయి మన వీడియోల్లో తక్కువ అనమాట. రెడ్ కనెక్ట్ కాదు, మనకు తెలిసిన విషయం అది. క్లూ వాళ్ళు లేవు. కవర్లోకి వెళ్ళిపోదాం. వెనకాల నుంచి అయితే ఒకరు కొడుతున్నాడు. వాడికి ఖచ్చితంగా ఎట్టు పడిద్ది అన్న. వాడంత ఓపెన్లోకి వస్తున్నాడు. అది పడింది చూడండి. హెడ్ అయితే పడిద్ది. డైరెక్ట్గా సింపుల్ పడిపోయిద్ది అన్న. మన డబల్ బ్యారల్ కష్టమే, కానీ వీడికి ఒకసారి డబల్ బ్యారల్ తెచ్చేయాలి. వీడికి పడింది అనుకున్నా. అదిగో పడింది, కొద్దిగా పడింది లేండి. 87 ఎంతో ఇచ్చాను డబల్ బ్యారల్తో ఇచ్చి. అర్రే మనల్ని అయితే వేసేసాడు అనమాట. మనం ఎప్పుడూ అనుకోలే ఇలాంటి వాళ్ళ చేతిలో కూడా చచ్చిపోతామని. కానీ అండి అలాంటి కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇంకా మన వీడియో చూస్తున్నా అంటే ఎంతో కొంత నచ్చే ఉండిద్ది అన్న. సబ్స్క్రైబర్ ఏదో గెయిన్ చేస్తే మన టోర్నమెంట్స్ అయితే తొందరగా స్టార్ట్ చేసుకుందాం. సరే అన్న, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.